గర్జన దళిత గర్జన అని పెట్టాం. దళిత గర్జన అనేటప్పటికల్లా సక్సెస్ అయింది, కానీ ఫస్ట్ మీటింగ్ అంత సక్సెస్ అవ్వలే. ఎందుకంటే మాలల సింహ గర్జన అని కానీ లేకపోతే మాదిగలను పెడితే సక్సెస్ అవుతుంది. దళితులు అనేటప్పటికి అలాగే విడిపోయి ఉన్నారు కాబట్టి కొంచెం అవదు. సో నేను 24వ తారీఖున ఆ మీటింగ్కి తర్వాత ఇంకొక మీటింగ్ పెట్టాను. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసుకుంది. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్లో కిరణ్ కుమార్ రెడ్డికి సన్మానం చేసినప్పుడు అప్పుడు పార్టీ చూసుకుంది. సో సప్లాన్ ఇలాగ నేను ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఎవరిని చాచి అడిగే ఇది లేదు. కానీ ఈ మీటింగ్కి మేము సహకారం అందిస్తామని చెప్పి చాలామంది చెప్తున్నారు. చాలామంది అంటే అనేకమైన చోట్ల నుంచి ఫోన్లు వచ్చి చెప్తున్నారు. సో మీరు ఎవరన్నా సాయం చేయాలనుకుంటే చేయండి మీటింగ్కి. అంతేగాని తర్వాత కోర్టుకు కూడా నేను కట్టాలి. దానికి కూడా మేము కూడా షేర్ చేయడానికి ముందుకు వస్తామంటే ఐ హ్యావ్ నో అబ్జెక్షన్, చేయండి, నేను స్వాగతిస్తాను. ఎందుకంటే ఒకళ్ళ మీద కన్నా 10 మందే కలుసుకుంటే ఈజీ అవుతుంది ఏ పని అన్నా సరే. సో దాట్ నేనేమి రిఫ్యూజ్ చేయను. మీరు ఇస్తే నేను తప్పకుండా దీంట్లో ఖర్చు పెట్టడానికి నేను డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతిస్తున్నాను. కాబట్టి మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా దట్స్ అది డోంట్ మైండ్. మీరు మట్టుకు ప్రతి ఒక్కరు 24వ తారీఖున ప్రతి చర్చ్ కూడా ఇవాళ నుంచే మీరు చర్చ్లో అనౌన్స్ చేయండి. 24వ తారీఖు మార్నింగ్ దూర ప్రాంతం వాళ్ళు అయితే మార్నింగ్ బయలుదేరి మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు కూడా ఏర్పాటు చేసుకుని ఇక్కడికి వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ 6ంటికి మీటింగ్ బిగిన్ అవుతుంది. 6ంటికి మీటింగ్ బిగిన్ అయ్యి 9, 9:30, 10 వరకు ఉండడానికి ఛాన్స్ ఉంది. బహుశా 9ంటికి క్లోజ్ చేసేస్తాం, అయితే 8:30, 9ంటికి క్లోజ్ చేస్తాం. కరెక్ట్ 6ంటి వరకు ఎండల దృష్ట్యా 6ంటి వరకు మొదలుపెట్టేది లేదు. 6ంటికల్లా అందరూ మట్టుకు వచ్చేది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. గవర్నమెంట్కి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా మీరెవరు కూడా మా మీటింగ్కి అబ్జెక్ట్ చేయకండి. అబ్జెక్ట్ చేస్తే మటుకు మీరు పర్మిషన్ ఇవ్వకపోతే మటుకు ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రమేయం ఉందని మేము అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన తర్వాత ఎక్కడ లా అండ్ ఆర్డర్ క్వశ్చన్ అన్నది రాలేదు. మొన్న కొవ్వొత్తుల ర్యాలీ జరిగినప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాలేదు. అలాగే ఇన్సిడెంట్లో సోషల్ మీడియాలో వీళ్ళని తిట్టుకుంటూ నన్ను తిట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి తప్పితే ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. పాపం అజయ్ బాబుని తెలంగాణలో పాస్టర్ని అరెస్ట్ చేసి తెలంగాణ గవర్నమెంట్ కూడా కొంత హెరాస్ చేసింది. నేను ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ రాయదలుచుకున్నాను అజయ్ బాబు గురించి. అన్ని కేసులు పెట్టి అంత హెరాస్ చేయడం అన్నది ఇట్స్ నాట్ ఏ కరెక్ట్. అది హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్తాను. ఇప్పుడు వీళ్ళంటే పాస్టర్ని నన్ను ఏదో హెరాస్ చేయాలని చూసి, కానీ తెలంగాణ గవర్నమెంట్లో జరగని సంఘటన గురించి అజయ్ని కూడా అనడం అన్నది మంచిది కాదు. అలాగే కేఏ పాల్ గారు, అలాగే విజయ్ కుమార్ ఐఏఎస్, ఆయన కూడా వీళ్ళిద్దరూ కూడా మన ఛానల్స్లోనూ వాటిల్లోనూ మాట్లాడుతూ ఉన్నారు. కేఏ పాల్ గారు అయితే మన రిట్ కూడా వేశారు, పిల్ కూడా వేశారు. సో దట్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాం మీటింగ్కి. కాబట్టి దీని మీద పోరాటం చేసి ప్రతి ఒక్కరికి వినిపిస్తే రమ్మని చెప్తాం. ఇంక దాక్కున్న వాళ్ళకైతే మనం వాళ్ళ ఇష్టం, వస్తే రావచ్చు లేకపోతే రావచ్చు. ఎందుకంటే పోలీసులు ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళని పోలీసులు బెదిరించారు. నాకు తెలుసు, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఇక్కడికి వచ్చిన ప్రతి పాస్టర్కి ఫోన్లు వెళ్ళినాయి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. అందరినీ దీంట్లో బెదిరించారు. నన్ను ఒక్కడనే బెదిరించలేరు కాబట్టి నన్ను ఎవరో బెదిరించలేదు. సో దాట్ మీరు ధైర్యంగా రండి. ఎందుకంటే ఎక్కువ మంది వస్తే ఎవరిని బెదిరించగలరు? ఎవరిని బెదిరించలేరు. కొంతమంది వస్తే కొంతమందిని టార్గెట్ చేస్తారు. ప్రవీణ్ పగడాల విషయంలో నేను ఎలాగ వెనక నుంచి రావచ్చు అన్నది కూడా వీడియో మీకు షేర్ చేస్తాను, చూడండి. కావాలంటే మీరు కూడా వెళ్ళి కెమెరా పట్టుకుని వెళ్ళండి.
ఆయన ఎక్కడైతే బండి పడిందో అక్కడి నుంచి 2 దారులు ఉన్నాయి. ఇలాగా ఇటేపు నుంచి అన్నా వెనక్కి వెళ్ళిపోతుంది, ఇటేపు నుంచి అన్నా వెనక్కి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళిపోవచ్చు అన్నది చాలా క్లియర్గా అర్థమైపోతుంది మీకు. అంటే బాడీని తీసుకురావడానికి తుప్పలు ఉన్నాయి కదా అని అనుకోవచ్చు మనం, కానీ అది కూడా నేను చేశాను. సో దట్ ఈ మీటింగ్కి ప్రతి ఒక్కరు సహకరించండి, ప్రతి ఒక్కరు రండి. హత్య అనుకున్న ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబం, ప్రతి ఆడ మగ అందరూ రమ్మని కోరుతూ సెలవు తీసుకుంటాం. నేను హర్ష కుమార్ అండి. ఈ ఒక్క సమాధానం తెలిసి చాలనుకుంటాను. ఇప్పుడు వైకాపా ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద పోరాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం మీద పోరాడారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, తెలుగుదేశం మీద పోరాడతాను. నేను సోషల్ మీడియాలో వార్తలు నమ్మి నన్ను క్వశ్చన్ చేయడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు నేను ఒక పార్టీ గురించి చెప్తే మీరు వెంటనే ఇంకో పార్టీకి వెళ్ళిపోతాను అని ఎందుకు అనుకుంటున్నారు? నేను కంపారిజన్ చేశాను. ఈ రోజున మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. స్కాలర్షిప్స్ ఇవ్వలేదండి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదండి. మొన్న ఒక 1000 కోట్లు రిలీజ్ చేసానండి, 100 కోట్లు ఎంతో రిలీజ్ చేశాను, ఒక్క నయా పైసా కాలేజీలకు రాలేదండి. తర్వాత సరే ఆయన హామీలన్నీ పెట్టింది, పక్కనెట్టండి, ఏ హామీకి ఏ డబ్బులు రాలేదండి. కానీ అమరావతిలో 64,000 కోట్లు పెట్టి, వినండి సార్, 64,000 కోట్లు పెట్టి ఆయన బిల్డింగులు, పెద్ద పెద్ద మాన్యుమెంట్స్ కడుతున్నాడండి. దానికి 64,000 కోట్లు అంటే 6,400 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సెస్. మరి డబ్బులు కాంట్రాక్టులకు ఇచ్చే బదులు ఈ స్కాలర్షిప్లకు ఇస్తే, స్కాలర్షిప్కి ఇవ్వాల్సింది 4 కోట్లు ఎంతో, 4,000 కోట్లు ఎంతో, అలాగే ఆరోగ్యశ్రీకి 3,000 కోట్లు ఎంతో. వీటికి ఖర్చు పెట్టాలి కదండి. ఆరోగ్యశ్రీ ఎంత ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు హాస్పిటల్ ఆపేస్తున్నారు. ఈ ఫీజు రియంబర్స్మెంటు ఒక ఇయర్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్కి వెళ్తే పిల్లలకి టీసీలు రావట్లేదు. వీటిలో ఇంత ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్తే కదా. ఎడ్యుకేషన్ హెల్త్ కన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గొప్పదా? మానవుడు సరే కనీస అవసరాలు ఏంటి? ఎడ్యుకేషన్, హెల్త్, తిండి బట్ట తర్వాత అయ్యే కదా మనకు కావాల్సినవి. దాని మీద ఖర్చు పెంచకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి వెళ్తూ ఉంటుంటే మనం ఏమంటామండి? తెలుగుదేశం పాలన బాగుందని అనగలమా? నేను అదే అన్నాను. అనవసరంగా నన్ను కదిపి మళ్ళీ తిట్లెత్తున్నాడు తెలుగుదేశం. కాదండి, నేను మళ్ళీ నన్ను కలిగి తెలుగుదేశాన్ని తిట్టెత్తున్నారు. మీరు తెలుగుదేశం అభిమానులాగా ఉంటారు. వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాం, ప్రతి వాళ్ళు రావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇన్వైట్ చేస్తాం. వస్తారో లేదో అన్నది వాళ్ళ విషయం, మనకు తెలియదు. నేను సాక్ష్యం అని చెప్పానండి మీకు. నేను సాక్ష్యం అన్నాను, అది కాదండి, అది నేను సాక్ష్యం అన్నానా? నేను సాక్ష్యం అని చెప్పానా? నేను సాక్ష్యం అని చెప్పానా? ఏమండి సాక్ష్యం అంటే ఏంటి? సాక్ష్యం అంటే ఏంటి? అలాగ తీసుకురావడానికి ఆస్కారం ఉందని చెప్పని తప్పితే సాక్ష్యం అని చెప్పలేదు. మీరు ఇలాగ 2 దారులు ఉన్నాయి, దారుల్లో ఇలాంటివి ఉన్నాయి, అలా తీసుకురావడానికి ఆస్కారం ఉందని చెప్పని సాక్ష్యం అని చెప్పలేను నేను. సాక్ష్యం ఏంటి? సాక్ష్యం అనేది ఏంటంటే, ఇక్కడ బాడీ ఇక్కడ దొరకగానే వాళ్ళ ఇంట్లో ల్యాప్టాప్లు సీజ్ చేయడం, ఐపాడ్లో తీసుకెళ్ళిపోవడం, అది సాక్ష్యం. ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? వాట్ ఈజ్ ది మోటివ్? 16వ తారీఖున అతను యాంటీ కన్వర్షన్ బిల్ మీద ఆయన వాదిస్తున్నాడు కాబట్టి అతను వాదించకుండా చేయాలన్నది మోటివ్ అయ్యి ఉండొచ్చు.
సో దట్ పోస్ట్ మార్టం రిపోర్టు 3 రోజుల్లో ఇవ్వాల్సింది 11వ తారీఖు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చినా కానీ 12వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి పాత వీడియోలు ఏమీ మాకు సంబంధం లేదన్న వీడియోలు ఐజీఎస్పీ పెట్టి మళ్ళీ అయ్యే వీడియోలు పెట్టడం అనుమానానికి దారితీస్తాం. ఇవి సాక్ష్యాలు, అంతేగాని నేను వెనకాల నుంచి చూస్తుంది సాక్ష్యం ఎలా అవుతుందండి? ఒక అలాగా ఛాన్స్ ఉంటుందేమో. మిమ్మల్ని కూడా వెళ్ళి చూడమన్నాను. ఇప్పటికీ అక్కడ ఉన్నాయో లేదో తెలియదు కానీ మిమ్మల్ని కూడా అక్కడికి వెళ్ళి చూడమన్నాను. సో దాట్ అది అలాగ రావడానికి ఆస్కారం ఉందేమో అని చూడమన్నాను. అంటే నేను చంద్రబాబుని తిట్టింది ఏకవచనంలో తిట్టాను. 100% అది నేను తప్పే కిందే భావిస్తున్నాను. ఒక ముఖ్యమంత్రిని ఏకవచనంలో సంబోధించి ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా కానీ అట్లా మాట్లాడకూడదు. అలాగని చెప్పి చంద్రబాబు విధానాలని ఎప్పుడూ సమర్థించను. ఈరోజు కూడా సమర్థించను, ఈరోజు కూడా విమర్శిస్తాను. జగన్ ముఖ్యమంత్రి లేనప్పుడు తిట్టాను, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తిట్టలేదు. ముఖ్యమంత్రి లేనప్పుడు కాబట్టి ఏకవచనంలో మాట్లాడుకున్నాం. ఇది దగ్గర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరినన్నా సరే, ఏ ముఖ్యమంత్రిని అయినా సరే, పార్టీ ప్రెసిడెంట్లు అయినా సరే నేను కొంచెం మర్యాదగా మాట్లాడడం అలవాటు. అది కొంచెం ఫ్రస్ట్రేషన్కి గురయ్యి కొంచెం గబుక్కని ఒక ఏకవచనంతో మాట్లాడడం అన్నది నాకే ఎవరు అడగలేదు దీని మీద క్వశ్చన్. నన్ను ఎవరు అడగలేదు ఈ క్వశ్చన్, కానీ నాకే ఎంబరాసింగ్ అనిపించింది, మనసులో తెలుస్తుంది. కాబట్టి చెప్పాను. కాబట్టి ఎవడో చెప్పినందుకు నేను చెప్పింది కాదు, ఇది మనస్ఫూర్తిగా చెప్పింది. సోషల్ మీడియాలో రకరకాల అంటే మతం ప్రాతిపదిక మీద ఒక వాతావరణం సృష్టించబడుతుంది. దీన్ని ఎలా చూడాలి? అక్కడ కాల్చిన వాళ్ళు ముస్లింలు, రక్షించిన వాళ్ళు కూడా ముస్లింస్ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? అంటే కాల్చిన వాడు ఖచ్చితంగా ముస్లిం అన్నది ముస్లిం అన్న వర్డ్ పక్కన పెడితే వాడు పాకిస్తానీ ముస్లిం వేరు, ఇండియన్ ముస్లిం వేరు. ప్రతి దేశంలోనూ ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు. భారతదేశంలో ముస్లిమ్స్ ఉన్నారు, భారతదేశంలో క్రైస్తవులు ఉన్నారు, భారతదేశంలో హిందువులు ఉన్నారు. అలాగే ప్రతి కంట్రీలో ముస్లిమ్స్, క్రైస్తవులు, హిందువులు అమెరికాలో ఉన్నారు. క్రిస్టియన్ కంట్రీ అందరూ క్రిస్టియన్సే ఉంటారు. ఆ క్రిస్టియన్ కంట్రీలో మనం గుళ్ళు కట్టుకుంటే వద్దంటారా? కొన్ని దేశాలు హిందువుల మీద దాడి చేస్తున్న దేశాలు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ హిందువులు అనేటువంటి కల్లా మైనారిటీగా ఉన్న వాళ్ళ మీద దాడి చేస్తున్నాయి. క్రిస్టియన్స్ మీద దాడి చేస్తున్నాయి, హిందువుల మీద కూడా దాడి చేస్తున్నాయి పాకిస్తాన్, బంగ్లాదేశ్. ఇప్పుడు ఇండియన్ ముస్లిమ్స్కి వచ్చేటప్పటికి ఇండియన్ ముస్లిమ్స్ నేను హైదరాబాద్లో కానీ మొన్న సూరత్లో కానీ లేకపోతే ప్రతి చోట కూడా ముస్లిమ్స్ ఈ పాకిస్తాన్ చేసిన దుశ్చర్యను ఖండిస్తూ ప్రతి వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఊరేగింపులు జరిపారు, ర్యాలీలు జరిపారు. వీఆర్ సపోర్టింగ్ ఇండియా. ఎందుకంటే ఇండియాలో ఉన్నవాడికి ప్రతి వాడికి ఆ ఫీలింగ్ ఉంటుంది. మీలో కానీ నాలో కానీ ప్రతి ఒక్కళ్ళలోనూ మనవాడు చనిపోయారు రెండేటికల్లా ఎంత రక్తం మరిగిపోయింది. సో దట్ అది ఆటోమేటిక్గా వచ్చిన దేశభక్తి. ఆ దేశభక్తిని ఇది ముస్లిమ్స్కి లేదు, క్రిస్టియన్స్కి లేదు, హిందువులకు లేదు, పలానా వాడికి అనడానికి లేదు. ప్రతి ఒక్కరికి, ఈ దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కడికి అది ఉంటుంది. ఎవడో కొంతమంది టెర్రరిస్టులు ట్రైన్ చేయబడి స్లీపర్ సెల్లో ఉన్న ఎదవలకి తప్పితే తక్కువ వాళ్ళందరికీ ఆ భక్తి ఉంటుంది. దీన్ని బీజేపీ అడ్వాంటేజ్గా తీసుకుని మతం మధ్య చిచ్చు పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నట్ట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ని సపోర్ట్ చేయాలి. బీజేపీ ఒకళ్ళు వంకర చర్యలు చేసిన, వంకరగా దీన్ని నడిపినా కానీ మనం యునైట్గా ఉండాలన్నది ప్రపంచానికి కనపడాలి. అందుగురించే కాంగ్రెస్ పార్టీ హోల్ హార్టెడ్ సపోర్టు ఇచ్చింది, అన్ని పార్టీలు కూడా ఇచ్చింది. దీంట్లో ఇంకొక వాదనకి తావులేదు. వాదనకి ఇప్పుడు ఖచ్చితంగా ఇంకా నేను గవర్నమెంట్ లేట్ చేస్తుంది. ఇప్పుడు సింధు జలాలను ఆపేశారు,
గుడ్. సింధు జలాలు లాగపెడితే వాళ్ళకి నిన్న ఇవాళ దాకా బుట్టో మాజీ మంత్రి భారతదేశం రక్తం ఏరులై పారిస్తామంటున్నాడు. ఒక మాజీ మంత్రి బెలేవారి బుట్టో ఏదో పేరు ఉంది, నేను వచ్చి ముందు చూశాను. మన వాళ్ళు చర్యలు దౌత్యపరమైన చేయరు కాదు, ఇంకా యాక్షన్కి దిగాలి. ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో ఒప్పందం అయింది, ఏకపక్షంగా మనం సింధు జలాలు మన ఇష్టం, మన జలాల్ని వాళ్ళ దేశంలోకి వెళ్ళవట్లేదు. ఇప్పుడు దాకా మానవతా దృక్పథంతో మనం ప్రవహించాం. వాళ్ళకి ఆ మానవతా దృక్పథం లేదు. వాళ్ళకి ఆ మానవతా దృక్పథం లేకుండా మన టూరిస్టులని మన దేశంలోకి వచ్చి కాల్చి చంపేశారు. భర్త ఎదురుకుండా భార్య ఎదురుకుండా భర్తల్ని ఇష్టానుసారంగా కాల్చి చంపేశారు. చంపేసినప్పుడు మనకెందుకు ఉండాలి? ఆఫ్ చేయడమే, ఆఫ్ చేయడం, ఇమీడియట్గా అటాక్ కూడా వెళ్ళిపోవాలి. శుభ్రంగా పీఓకోని కూడా ఆక్రమించేసుకోవాలి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను కూడా ఇదే టైం ఆక్రమించేసుకోవాలి. సింధు జలాలను ఆపలేరని చెప్పి ఒక వాదన ఉంది. అంటే దాని ప్రాజెక్టులు ఏం లేవు, అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఏమో గవర్నమెంట్ ఆలోచనలు ఎలాగున్నాయో మనకు తెలియదు కదా, మనం ఎక్స్పర్ట్స్ కాదు, మనం చూడలేదు. గవర్నమెంట్ తలుచుకుంటే ఏమన్నా చేయగలదు. ఆపాలనుకుంటే డైవర్ట్ చేయొచ్చు. డ్యాములు ఎంతసేపు కడతారు? మొత్తం అందరిని అక్కడే పెట్టి డ్యాములు కట్టినా కట్టేయగలరు. అంటే వర్షాకాలం వరదలు వచ్చినప్పుడే కొంత ప్రాబ్లం. పోస్ట్ మార్టం రిపోర్టు పబ్లిక్ డాక్యుమెంట్ కాదు కదా, ఒక హర్ష్ కుమార్ చేతికి ఎలా వచ్చింది, పోలీస్ రిపోర్ట్ ఎలా అంటే ఏదో మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించారు అక్కడ అంటే ఒక పని చేయాలంటే అలా కాదు, ఒక పని చేయాలంటే సామ భేద దాన దండోపాయాలు ఉపయోగించాలి. మనకు అది కావాలి, వాళ్ళు ఇవ్వనంటున్నారు. అఫీషియల్గా కాగితం పెట్టాను, కలెక్టర్ గారితో మాట్లాడాను. మాకు ప్రొసీజర్లు ఉంటాయండి అన్నారు. మరి నాకు ప్రొసీజర్లు ఉంటాయి కదా, నా ప్రొసీజర్లు నేను సంపాదించాను. ఇల్లీగల్ అయితే కేసు పెట్టుకోపోనండి, వాళ్ళు ఇవ్వకపోవడం కూడా ఇల్లీగలే. నేను అఫీషియల్గా పెట్టాను, నాకు ఇచ్చేవారు కదా. ఇప్పుడు 10 దాంట్లో తప్పులున్నా లేకపోతే అది కరెక్ట్ కాకపోయినా ఏమన్నా పెట్టుకోవచ్చు. పైగా ఇచ్చింది ఏంటి, వాళ్ళ తహసీల్దార్ ముద్రతో